రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హరీష్ రావు వెళ్లేసరికి కేటీఆర్ సహా కొందరు పార్టీ నేతలు ఫామ్ హౌస్ లో ఉన్నట్టు సమాచారం. ఇక ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా చేయడం వంటి అంశాలను నేతలతో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఇటీవల హరీష్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ లో అవినీతి అనుకొండలంటూ కామెంట్స్ చేసింది. ఇవాళ లండన్ నుంచి తిరిగి వచ్చిన హరీష్ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. తనపై కొందరు నాయకులు పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారని చెప్పారు. కవిత విషయంలో పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. 2.5 దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని చెప్పారు. ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, పార్టీకి కేసీఆర్ సుప్రీం అన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ముందు ఉన్న కర్తవ్యమన్నారు. అయితే లండన్ నుంచి వచ్చిన వెంటనే హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం.